అందరికీ నమస్కారం. నేను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ తాండా సమీపంలోని దట్టమైన అడవిలో కృష్ణానది ఒడ్డున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా పురాతన టెంపుల్. అంతా ఈ కొండ చర్యల కిందనే స్వామివారు ఉన్నారు. దీన్ని శిథిలావస్థలో ఉన్నది. ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తే చాలా అభివృద్ధితో పాటు ఈ ఏరియా అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతుంది. దేవాలయాలు, ఇది కృష్ణ నీరు. ఈ దట్టమైన అడవిలో మరో కాశ్మీర్ అనుకోవచ్చు దీని. ఈ దట్టమైన అడవిలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నాడు. అదేవిధంగా స్వామివారితో పాటు నారదునికి సమానమైనటువంటి గంధర్వ గానకుడు తుంబరుడు కూడా ఇక్కడ విగ్రహం ఉండడం విశేషం. ఇది స్వామివారి ఆలయం. ఈ కొండ చెరువుల కింద స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారికి ద్వారపాలకులైనటువంటి జయ విజయుల విగ్రహాలు ఇవి. ఇక్కడ చూడొచ్చు స్వామివారికి ద్వారపాలకులు జయ విజయులు. స్వామివారి గర్భగుడిలో స్వామివారితో పాటు తుంబురుడు మరియు రామాంజనేయ స్వామివారికి సంబంధించిన శిష్యుల విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ఉంది. ఈ స్వామివారికి ఎదురుగా ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్టు దగ్గర క్షేత్రపాలుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇది వాటర్ ఫాల్స్ చూడొచ్చు, చాలా చక్కగా ఉంది. కృష్ణ వాటర్. ఇది స్వామివారి కళ్యాణ మండపం. ఇది మొత్తం కొండ చర్యల కింద స్వామివారు ఉండడం అంటే ఇది మరొక యాదగిరి గుట్ట లేకుంటే అహోబిలం నరసింహస్వామి ఆకారంలో ఇక్కడ కూడా స్వామివారు ఉండడం చాలా విశేషం. ఇది పూర్తిగా శిథిలావస్థలతో పాటు గుప్త నిధుల కోసం ఇక్కడ స్వామివారి ఆలయం లోపల అన్ని గోతులు ఉండడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే ఇది మరో అహోబిలం లేక మరో యాదాద్రి కావడం తథ్యం. ఇక్కడ గణపతి స్వామివారు కూడా ఇక్కడ గణపతి స్వామివారు ఈ కొండ చర్యల కింద ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు తుమ్మురుడు విగ్రహం ఈ కొండ చర్యల్లో ఉన్నాడు. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కావున స్వామివారు మనకు క్లియర్గా దర్శనం ఇవ్వడం లేదు. ఇక్కడ గాన గంధర్వుడు నారదునికి సమానమైన తుమ్మురుడు విగ్రహం ఇది. ఇక్కడ కూడా నరసింహస్వామి విగ్రహం. స్వామివారిని దర్శించుకోవచ్చు. కొంచెం చీకటిగా ఉంది కాబట్టి క్లియర్గా కనబడు. ఇక్కడ స్వామివారి కింద ద్వారపాలకుడు, స్వామివారి కింద ద్వారపాల. ఇక్కడ కూడా స్వామివారు ధ్యానంలో ఉన్నారు, లక్ష్మీనరసింహ స్వామివారు. ఇదంతా కొండచర్య, చాలా అద్భుతమైన ప్రదేశం. దీన్ని నల్లమల్ల ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటే ఇది మరో అహోబిలం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా స్వామివారు ధ్యానంలో ఉన్నారు, లక్ష్మీనరసింహస్వామి. మీకు ఈ ప్రదేశం చూస్తే నాకు మాత్రం మరో అహోబిలంగానే అగపడడం. ఇది చాలా వాటర్ ఫాల్స్, కృష్ణ వాటర్ ఆలయం ముందు. ఇది దట్టమైన అడవిలో ఉన్నది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే మరో అహోబిలం అవుతుంది. అంతేగాక నల్లమల్ల ప్రాంతంలో ప్రసిద్ధి చెందే వైష్ణవ క్షేత్రంగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. నేను మీ జమాల్పురం చిన్న జహాంగీర్ జర్నలిస్ట్, అఖండ ఆయాది వాసు సామ్రాట్, నంద్యావడ్ గ్రహీత మరియు న్యూమరాలజీ